श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मीनृसिंहदिव्यपादः सेवः श्रीवंशडगोप श्री नारायण यदीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवंशडगोप श्री रंगनाथ यदीन्द्र महादेशिकाय नमः। ఆచార్య భక్తి అంటే ఒక శిష్యుడు ఆచార్యుడి దగ్గర ఎలా ఉండాలి అని పోయిన వీడియోలో వేంబిన్పుడు వేమండి ఉన్నాదని తిరుమంగయ్యవాడ పాసురం చెప్పి ఆచార్యుడికి కోపం వచ్చినా కూడా శిష్యుడు ఆచార్యుడి పాదాల వింద వదిలేసుకొని ఎక్కడ పోకూడదు చూసినాం. బడుగనంబియోడ మాటలది. ఈ తర్వాత ఈరోజు మన ఎంత గొప్పవైనా కూడా ఆచార్యుడ నియమనం ఒక్కడ వచ్చిందంటే మనం గొప్పతనంని పక్కన పెట్టుకొని ఆచార్య కైంకర్యంని శిరసా పెట్టుకొని చెయ్యాలి. ఈరోజు మనం రెండు ఆచార్యుడు ఆయన చూపించిన భక్తి గురించి చూడకపోతున్నాము. ఫస్ట్ రామానుజాచార్యుడ ప్రధాన శిష్యుడు స్వామి కూరత్తాళ్వాన్. மொழியை கடக்கும் பெரும் புகழான் வஞ்சமுக் குறும்பாம் குழியை கடக்கும் நம் கூரத்தாழ்வான் శరణ్ కూడియ పిన్. ఇది తిరువరంగత్తమనారోడ రామానుజ నూற்றாண்டாதி పాసురం. కూరత్తాళ్వానికి బుక్కురుంబం లేదు అంటే ఒక మనుషుడు పుట్టారంటే వాళ్ళకి మూడు విషయాల్లో అహంకారం ఉండేవచ్చు. ఫస్ట్ ఆభిజాత్య మతం అంటే తన పుట్టిన వంశానం గురించి ఒక పౌరుషం. నేను బ్రాహ్మణుడు, నేను వైశ్యుడు, నేను ఈ వంశంలో పుట్టిన ఆచార్యుడు, నేను అలాంటి ఆభిజాత్య మతం. రెండవది ఆయన సంపాదించుకున్న విద్యా మతం. నేను ఆభిజాత్య మతం కానీ విద్యా గర్వం చెప్తున్నా కదా, కానీ విద్యా దదాది వినయంను శాస్త్రం ఉంది. ఎవరు విద్యలో ఉన్నారో వాళ్ళకి వినయం ఉండాలి. ఎలా ఒక ప్యాడీ ఉందంటే ఎంత దూరం దాంట్లో ఎక్కువ గ్రెయిన్స్ ఉందంటే అది కింద ఉంది, అది హెడ్ ఎప్పుడు కింద ఉంది. గ్రెయిన్స్ అన్ని తీసిన తర్వాత మళ్ళీ పైకి పోతుంది కదా. ఎంత దూరం మనకి ఇక్కడ జ్ఞానం ఉందో మనం తల దించుకోవాలి కింద. జ్ఞానం లేకున్న వారిదా తల ఎప్పుడు ఇట్టగా ఉండడం. అది విద్యా గర్వం, అది విద్యామతం. మూడవది డబ్బు, ధనమతం. ఇది మూడు చాలా రిస్క్. దీని నుంచి మనం బయటకు రావడం. ఆభిజాత్య మతం, విద్యామతం, ధనమతం. ఇది మూడుకి ముక్కురుంబు అని పేరు. ఇది మూడుకి ముక్కురుంబు అని పేరు. ఇది వదిలేసిన, ఇది లేకున్న స్వామియే కూరత్తాళ్వాన్. மொழியை கடக்கும் பெரும் புகழான் వంజముక్కురుంబాం కుழியை కడక్కుం. ఇది లేకున్న వారే స్వామివారు. ఎలా అంటే కూరత్తాళ్వాన్ పెద్ద ధనవాన్, ఆయన పెద్ద జమీందారు, రాజా. కూరమును ఒక దివ్యదేశంలో బెక్క దివాన్ స్వాందార ఉన్నవారు, జమీందారు. ఆయన రోజు 1000 మందికి భోజనం పెట్టినవారు, రోజు అన్నదానం అన్నీ చేసినవారు, ధనం ఉన్నవారు, మెద్ద విద్య ఉన్నవారు. కూరత్తాళ్వాన్ మేధా విలాసం అన్కంపారబుల్. అలాంటి కూరత్తాళ్వాన్ ఒక చిన్న ఎగ్జాంపుల్. అదే మరి పుట్టినవు పెరియ హారీద కులంలో పుట్టిన బ్రాహ్మణోత్తముడు ఆయన. ఒకరోజు ఆయనోడ స్వామివారోడ కూరత్తాళ్వానోడ ధనం ఎలా ఉంది, ఆయన వైభవం గురించి ఒక చిన్న కథ చెప్తున్నాను. ఒకరోజు పెరుందేవి తాయార్, కాంచీపురంలో పెరుందేవి తాయార్, దేవపెరుమాళ్ ఇద్దరు మాట్లాడుకున్నారు. నైట్ 8-9 తర్వాత
గుడి మోసిన తర్వాత పెరుందేవికి ఒక సౌండ్ విన్నది. ఒక డోర్ క్లోజ్ చేసినాక డోర్లో మణి కడుతున్నారు కదా, ఆ బెల్ సౌండ్ వింటుంది. పెరుందేవి అమ్మ అడుగుతున్నారు దేవపరమాత్మ దగ్గర, స్వామి మన గుడియే క్లోజ్ అయిపోయింది ఎప్పుడో, 11 అవుతుంది, ఇప్పుడు ఎవరి ఇంటికి డోర్ క్లోజ్ అవుతుంది, ఇంత పెద్ద డోర్ క్లోజ్ అవుతున్న సౌండ్ వింటుంది అని. అదికి దేవపరమాడు ఒక మాటలు చెప్పారు, దేవి ఆ డోరు సొంతమైన వారు మీలాగా నాలాగా వారు కాదు, మనకైనా పెద్ద గొప్పవారు, ఆయన పెద్ద డబ్బు ఉన్నవారు. దేవపరమాత్మ చెప్తున్నారు, ఎవరికి దగ్గర లోకమన్ని ఎవరికి ఐశ్వర్యమో, ఐశ్వర్యతకి అధిపతి ఎవరో ఆ శ్రీ మహాలక్ష్మికి మనకన్నా పెద్ద డబ్బు ఉన్నవారును ఆ ఐశ్వర్యముకే ఐశ్వర్యమాన తిరువుక్కం తిరువాగియ సెల్వనాన దేవపరమాత్మ చెప్తున్నారు. ఇది కష్టి శ్రియ అని. మనకన్నా పెద్ద విద్య ధనం ఉన్నవారు, అంత ఆయన ఉన్న ధనంలో మన దగ్గరనే పోదు దేవి, మనకు ఉన్నది ఇదే అని చెప్పేశారు. అవును 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 అమ్మవారు అక్సెప్ట్ చేసుకొని ఆ రోజు అయిపోయింది. ఇదే తిరుక్కచ్చి నంబి వింటారు. తిరుక్కచ్చి నంబికి స్వామివారు మాట్లాడడం డైరెక్ట్గా మాట్లాడడం వస్తుందని. తిరుక్కచ్చి నంబి ఏం చేశారంటే పొద్దున్న లేచి కులత్తాழ்వాన్ దగ్గర వెళ్ళి మీ గురించి దేవపెరుమాళ్ పెరుందేవి తాయారు ఇలా మాట్లాడుతున్నారు చెప్పారు. ఆయనకి ఏడుస్తున్నారు కులత్తాழ்వాన్. నేను ఒక భక్తుడు ఆయన మాట్లాడలేదు, నేను ఒక వైరాగ్యం ఉన్నవారు స్వామివారు నా గురించి మాట్లాడలేవు, డబ్బు ఉన్నవారు మాట్లాడతారంటే నన్ను వదిలేదానికి స్వామివారు సంకల్పం చేస్తారు. ఏంటంటే కృష్ణుడు గీతలో ఒక మాట చెప్తున్నారు, ఎవరు నేను నా వారిని అనుకున్నానో వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బు తీస్తాను. ఫస్ట్ డబ్బు ఉన్న వరకు వాళ్ళు నా గురించి ఆలోచన చెయ్యడు. ఏదైనా డబ్బు ఒక్కసారి వచ్చిందంటే ఈ ప్రకృతిలో ఏమవుతుందంటే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి ఐడియా వస్తుందంటే చాలు మాట్లాడడం హృదయంలో రాదు, బయటికి రాదు. డబ్బు వాళ్ళ దగ్గర తీస్తానా నా గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు. ఇది కృష్ణుని మాటలు. కురుతాడు అని చెప్పారు, నా దగ్గర ఉన్న భక్తి గురించి స్వామి మాట్లాడలేవు, నేను ఒక ధనవంతుడు అని మాట్లాడతారు కదా, ఈ ధనమే నాకు అవసరం లేవు. సంకల్పం చేస్తారు, ధనాలన్నీ ఊరికన్నీ దానం చేసి అక్కడి నుంచి ఈ తర్వాత నాకు వేరే ఏమి ధనం అవసరం లేవు చెప్పి దేవపెరుమాళ్ దగ్గర పోలేవు. ఇక్కడ విషయం అదా, నాకు ఈ తర్వాత లోకంలో నాకు ఎదు ధనం అంటే ఎమ్మి రామానుచరుడ పాదార విందందా నాకు ధనం, నా ఆచార్య పాదమే నాకు ధనం. అదా ఆయన పైన రాపేసిన తనియంలో యో నిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహద తతిధరాని దృణాయమేనే. ఎవరికి అచ్యుతనాన పరమాలోడ పాదార విందం స్వర్ణంగా ఉందో ఆ స్వామివారికి ఎప్పుడేపట్ల స్వామి అయినా రామానుజారు సాధారణ స్వామి కూడా దయైగ సింధోహో. దయై అంటే కృప, కృపలే ఒక సముద్రలాంకా ఉన్నవారే నా స్వామివారు. రామానుజస్య చరణౌ శరణం ప్రబద్ధే. ఆ రామానుజ పాదారుందమే నాకు శరణం చెప్పి అన్ని డబ్బును వదిలేసి శ్రీరంగం పోయారు. అలాంటి ఉన్న వారిని ఎవరు కురత్తాழ்వాన్. ఇంకా విద్య గురించి పోయిన వీడియో కూడా చెప్పినాను. కాశ్మీర్ నుంచి ఆ శారదాపీఠం నుంచి గ్రంథం తీసుకొచ్చినప్పుడు రోజు నైట్ 3 గంటలు మాత్రం ఆ పుస్తకం చదివి ఆ పుస్తకం పూర్తిగా తన బుర్రలో మనంలో పెట్టుకున్న ఆవిడకి ధారణాశక్తి ఉన్న వ్యక్తి కురత్తాழ்వాన్. కురత్తాழ்వాన్ విద్యకి
సమానమే లేవు, అంత దూరం విద్య ఉన్నవారు. ఇక విశేషం ఏంటంటే విద్యలో, ధనంలో, ఏజ్లో అన్ని ఇంటికి పెద్దవారు ఎవరు ఉన్నారు కూడా వాళ్ళందరూ ఒక ఏనుగాలకు సమానంగా ఆ 1000 ఏనుగులకు మధ్యంలో ఒక సింహలాగా ఉన్నదే నా స్వామి రామానుజుడు. రామానుజుడు శిష్యుడు ఒక్కొక్కరు ఒక ఏనుగు సమానం. వాళ్ళందరూ ఇంకా సామాన్య మనుషుడు కాదు. విద్యలో, ధనంలో, వైరాగ్యంలో, అనుష్ఠానంలో అన్ని ఇంట్లో గొప్ప గొప్పవాడు. అందరూ రామానుజ తిరువడిగలే చరణం ఉయ్య ఒరే వడి ఉడయవర్ తిరువడి అని చెప్తున్నారంటే వాళ్ళందరూ ఏనుగులకు సమానం. ఒకే ఒక్క సింహం నా రామానుజుడు. ఆ రామానుజర్ దగ్గర కురత్తాళ్వాన్ ఎలా తన ఆచార్య భక్తి చూపించారు అంటే చిన్న కథ. నిమంత్రంను ఒకటి ఉంది. అంటే మన ఇంట్లో మన అమ్మ నాన్న ఎవరు పోయారంటే వాళ్ళకు మనం దర్జనం చేస్తాం కదా, శ్రాద్ధం చేసినప్పుడు బ్రాహ్మణాలు ఇంటికి పిలిచి వాళ్ళని నిమంత్రమా కూర్చోపెట్టాలి. నిమంత్రం కూర్చోపెట్టడము, దానికి నిమంత్రమా కూర్చున్న వారు ఎక్కువన గాయత్రి జపం చేయాలి, అనుష్ఠానంగా ఉండాలి, లేకపోతే పాపం ఎక్కువ పాపం వస్తుంది. దాంట్లో రొంబ రొంబ రిస్కాన ఒక నిమంత్రం ఏంటంటే ఏకోష్టంను పేరు. ఏకోష్టం అంటే 11వ రోజుకు చేసిన ఒక కార్యక్రమం. రామానుజరికి శ్రీరంగమోడ తాళం చేయి కావాలి. శ్రీరంగం నిర్వహణ చేయాలంటే శ్రీరంగంతో మొత్తం కీస్, బంచ్ ఆఫ్ కీస్ కావాలి. అది శ్రీరంగం పెరియ కోయిల్ నంబిన తిరువరంగ తమదన అని ఒక స్వామివారు ఆయన దగ్గర ఉంది. ఆయన దగ్గర నుంచి తీసుకోవాలి రామానుజుడు. ఆయన అడిగితే ఇయ్యలేవు. ఏం చెయ్యాలంటే అలాంటి ఉన్న సమయంలో తిరుమల చెప్పిన కదా, తిరువరంగ తమదన స్వామివారుడ తల్లి చనిపోయారు, పరమదం పోయారు. అప్పుడు ఏకోష్టం 11వ రోజుకి ఒక కార్యక్రమం చేయాలి. ఆ కర్మలో ரொம்ப ముఖ్యమైన కర్మ ఏంటంటే ఆ ఏకోష్ట కర్మలో స్వయంగా పోయిన వారినే ఆ బ్రాహ్మణుడి పైన ఆవాహన చేసి భోజనం పెట్టడం. రిస్క్ అన్నదా ఎక్కువ, మినిమం అలాంటి ఏకోష్టం ఉన్నవారు 6 నెలలకి సంవత్సర క్రితం ఊరు లోపే రాకూడదు. వాళ్ళకి ఊరుకు పైన బయట ఒక గుడిలో ఒక హట్ లాగా ఇచ్చేసి అక్కడ వారు ఉండాలి. సంవత్సరం కానీ వాళ్ళకి తేవైన భోజనాలన్నీ ఎవరు కర్త చేస్తారో వాళ్ళు ఇచ్చి పంపాలి. ఇలాంటివి ఉన్నది ఏకోష్టం. ఆ ఏకోష్టంకి కూర్చోడానికి ఆ తిరువరంగ తమదనానికి ఎవరు దొరకలేవు. సరే మన రామానుజుడు ఉన్నారు కదా, ఆయన దగ్గర అడుగుతున్నామని ఈయన పోయి రామానుజ దగ్గర అడుగుతున్నారు. అడిగినప్పుడు రామానుజు ఇక్కడ ఇట్లా తిప్పి ఆళ్వాన్ పోయిరా, కురత్తాళ్వానికి సురుగం ఆళ్వాన్ అని పెట్టి ఉంది. ఆజ్ఞ పోయారు. ఎప్పేర్పట్ట ధనవారు, సాధారణంగా డబ్బు ఎక్కువ ఉన్నవారు అలాంటి నిమంత్రంలో కూర్చడు. అదేవిధంగా దాని మీద పాపం ఎక్కువ వస్తుంది అని విద్య ఉన్నవారు కూర్చడు. అది రిస్క్ తెలిసి ఉన్నవారు కూర్చడు. కానీ అది అంత ఒకవేళ ఎవరు లేదు కూర్చోాలంటే తప్పకుండా కూర్చోాలి, అవాయిడ్ చేయకూడదు. అది వేరే శాస్త్ర విచారం. అది ఎంత గొప్ప డబ్బు ఉన్నవారు అని ఒకసారి అడుగుతాడు. నేను ఒకటే దొరికానా మీకు? ఎవరితో మంది ఉన్నారు వాళ్ళు చెప్పవచ్చు కదా, నేను ఎంత గొప్పవారు, ఎంత చదివినవారు, ఎంత డబ్బు ఉన్నవారు, ఇదంటే ఏమీ చెప్పలేవు. ఆజ్ఞస్వామి పోయి వచ్చినాను, ఈ స్టార్టెడ్ గో. అప్పుడు స్వామి అని చెప్పారు, రామానుజరు కురత్తాళ్వాను దగ్గర పిలిచి చెవిలో ఒక రహస్యం చెప్పి పంపిస్తారు. ఏకోష్టం భోజనం అయిపోయింది. అప్పుడు కర్త భోజనం చేసిన స్వామివారిని భోక్త అని అడగాలి. తృప్తాస్తా, మీకు తృప్తి అయిందా? నేను వాళ్ళ తృప్తి అని చెప్తేనే వాళ్ళు తృప్తి అవుతున్నారని శాస్త్రం.
అతృప్తాస్త అంటారు స్వకృతాడు, నాకు తృప్తి అవట్లేవు. మీకు ఏంటంటే వాళ్ళు తృప్తి అవ్వట్లేదు అంటే వాళ్ళకి ఏం కావాలో అడిగి ఇచ్చి తృప్తి చెయ్యాలి. తృప్తి అవ్వట్లేవో చెప్పారు కులతాడు. మీకు ఏం కావాలి స్వామి అంటే శ్రీరంగం కోవిల్ చాబి నాకు కావాలి కులతాడు అడిగారు. ఈ రహస్యంగా రామానుజుడు ఆయన చెవిలో చెప్పి పంపినది. శ్రీరంగం కోవిల్ తాళము నిర్వాహం నాకు కావాలి అన్నారు. ఇచ్చి పూర్తి చేయాలి, అమ్మవాడు కార్య కదా. ఇచ్చారు, అది తీసుకున్నారు కులతాళ్వాన్. వచ్చి రామానుజరోడ పాదార విందంలో పెట్టారు, ఊరికి బయటికి పోయారు. సంవత్సరం కదా. ఇదిలో మనం ఏం తెలుసుకోవాలి అంటే మన ఎంత గొప్పవైనా ఉండొచ్చు విద్యలో, మనకన్నా మన ఆచార్యవాడు మనకు సొంత ఇల్లు ఉండొచ్చు, ఒక కప్పల్లాగా పడగలాగా మన దగ్గర పెద్ద కారు ఉండవచ్చు, బోల్డ్ అని డబ్బు ఉండొచ్చు, మనకన్నా పూర్తిగా ఒక 100 సవరన్ గోల్డ్ మన దగ్గర ఉండవచ్చు. మన ఆచార్యవాద దగ్గర ఇది ఏమీ లేకున్నా ఒక పిచ్చగాడులాగా కూడా ఉండవచ్చు. సొంత ఇల్లు లేదు, పెద్దగా కట్టుకోవడానికి దాని దగ్గర బట్టలు కూడా లేవు కానీ కూడా ఉండవచ్చు. కానీ ఆచార్యుడు ఆచార్యుడే. మన గొప్పతనమన్నీ వాళ్ళ దగ్గర చూపించకూడదు. ఇంకొకటి, ఆచార్యుడు ఆమెగా అన్నిట్లో సన్యాసితో ఆచార్యుడే ఉన్నారు. సన్యాసి డబ్బులు టచ్ చేయకూడదు. శిష్యుడు అన్ని గృహస్థులా ఉన్నారు, వాళ్ళు డబ్బు ఉంది. మల్టీమిలియనర్స్ ఉన్న శిష్యుడు కూడా ఆచార్యుడి దగ్గర వచ్చేసంటే దానికి ఆయన ఆచార్యుడు, మన శిష్యుడు నాకు డబ్బు ఉంది అని ఆయన పైన కూర్చున్నాడికి అంత లెవెల్ మనం పోకూడదు. ఇది మనం కులతాళ్వాన్ దగ్గర నేర్చుకున్న విషయం. మనము ఆచార్యుడి దగ్గర శిష్యుడుగా ఆయనకి కింద మనం ఉండాలి. మన డబ్బు కానీ అలాంటి పౌరుషం అన్నీ వదిలేసి నాకు అన్నీ ఉన్నాయి, నా ఆచార్యవాడికి సొంత ఇల్లు కూడా లేవు, ఒక మంచిగా కట్టుకొని బట్టలు కూడా లేవు, సరిగా భోజనం కూడా ఆయన తినడం లేవు, ఆయన ఇంట్లో ఏమి లేవు, ఇదన్నీ గుర్తు కూడా రాకూడదు. నోరుతో మనం చెప్పడం అది ఒక డీసెన్సీ కోసం చెప్పలేకుండా కూడా గుర్తుకు వస్తుంది. మన మనసులో అలాంటి ఆచార్య గురించి ఒక లో ఫీల్ ఉందా కూడా మహాపాపం. అదే చెప్తున్నా, ఆచార్యుడు ఒక మనుషుడు, దేవుడోడు విగ్రహం ఒక రాయి. అలాంటి ఎవరు అనుకున్నారో వాళ్ళకి పరిపూర్ణ నరకం. సో ఆచార్య అభిమానమే ఉత్తారకం. ఆయన ఏం చెప్తున్నారో అది వినాలి. ఆయన కిందదా మనంன்ற ఫీలు, మన ఎంత గొప్ప అయినా కూడా ఈ ఫీలు పోకూడదు. శ్రీమదే రామానుజాయ నమః.